ఎంత బావుంటదంటే నిజంగా మనం మనసు పెట్టి ఆలోచించి ఒక్కోటి, ఒక్కోటి బయటకి తీసుకుంటుంటే అన్నీ కూడా ఇలా విడిపోతాయండి. చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. చాలా బావుంటది బైబిల్ అందుకే. చూడండి ఆ సహోదరులంట అందరున్నారట. మనం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మీరు అంతకు ముందు ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్ళండి ఇందాక చదివించిన ఆరాధ్యాయం మార్క్స్ వార్తలో. ఎవరట యోదా, యాకోబు, యోసే ఇంకెవరు? సీమోను. అంటే ఈయన ఇంకో పేరు ఎక్స్‌ట్రా యాడ్ చేసి రాస్తాడు. యోహాన్ గారు ఒక పేరు తక్కువ రాసాడు గానీ, ఈయన ఇంకో పేరు యాడ్ చేసి అందరూ రాస్తారు. అంటే సహోదరిమణులు కూడా ఉన్నారు. నాకు తెలిసి సహోదరిమణుల పేరు గురించి రాయలేదు గానీ, సహోదరిమణులు, యోసేపు గారు ఆళ్ళందరూ కూడా మారిపోయి ఉంటారండి నిజంగానే. తెగించి మాట చెప్తున్నాను. ఎందుకంటే, ఆయన మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత మారనట్టు వాడు ఎవడు ఉండడండి. అందులోనూ స్పెషల్‌గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళే మారకపోతే ప్రపంచం ఎక్కడుంటది చెప్పండి? ఖచ్చితంగా మారుంటారు. అంటే బైబిల్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు గానీ, మనం జనరల్ సెన్స్‌తో ఆలోచిస్తుంటే మనకు అర్థమైపోద్ది. ఖచ్చితంగా మారారు. ఎందుకంటే ఇక్కడ సహోదరులు ఇక్కడ యాడ్ చేశాడు లోకా గారు. జ్ఞాని చాలా పరిశోధకుడు లోకా గారు. చిన్నోడేం గాదు.